అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి సర్వీస్ రివాల్వర్ కోసం స్థానిక పోలీసులు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 3 రోజుల నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి వేరువేరుగా సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. ఏఈ పరీక్ష రాయడానికి విజయవాడకు వెళ్లినప్పుడు పోయిందని, మరోసారి సొంత ఊరికి వెళ్లినప్పుడు పోయిందని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఈస్ట్ జోన్ పోలీసులు విజయవాడకు వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ వారికి ఎలాంటి క్లూ లభించలేదని సమాచారం. ఈ విషయంలో భానుప్రకాష్ రెడ్డి మామ తన కుమార్తె గర్భవతిగా ఉందని, ఆమెను ఎక్కువగా ప్రశ్నించవద్దని పోలీసులను కోరినట్లు తెలిసింది. తమ అల్లుడు క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టే విషయం తమకు తెలియదని ఆయన పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఇక భానుప్రకాష్ రెడ్డి డీఎస్గా పనిచేస్తూ ఉన్నప్పుడు చేసిన రికవరీలపై పోలీసులు విచారణ చేసినట్లు తెలిసింది. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి సర్వీస్ రివాల్వర్ కోసం స్థానిక పోలీసులు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 3 రోజుల నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి వేర్వేరుగా సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. ఏఏ పరీక్ష రాయడానికి విజయవాడకు వెళ్లినప్పుడు పోయిందని, మరోసారి సొంత ఊరికి వెళ్లినప్పుడు పోయిందని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఈస్ట్ జోన్ పోలీసులు విజయవాడకు వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ వారికి ఎలాంటి క్లూ లభించలేదని సమాచారం. ఈ విషయంలో భానుప్రకాష్ రెడ్డి మామ తన కుమార్తె గర్భవతిగా ఉందని, ఆమెను ఎక్కువగా ప్రశ్నించవద్దని పోలీసులను కోరినట్లు తెలిసింది. తమ అల్లుడు క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టే విషయం తమకు తెలియలేదని ఆయన పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం. భానుప్రకాష్ రెడ్డి డీఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు చేసిన రికవరీలపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.